సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువు నందున మేటి ఎగుచు సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువు నందున మేటి ఎగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును ఏది తెలిసిన సర్వంబు తెలియనగును ఏది తెలిసిన సర్వంబు తెలియనగును ఏది తెలియక నెయ్యది తెలియలేదో ఏది తెలిసిన సర్వంబు తెలియనగును ఏది తెలియక నెయ్యది తెలియలేదో ఏది పరవిద్య అపర ఏది పరా అపర విద్యలనుచూ తెలిసి బోధించునతడే సద్గురుడు అగును తెలిసి బోధించునతడే సద్గురుడు యగును. Something which is smaller than what is infinitesimally small. Something which is bigger than what is the biggest. That which is present everywhere and manifests itself under all circumstances. That is Atma, and Atma is Brahman, and Brahman is Atma. That which if we know, we will know everything. That if which we do not know, we will not know anything. And the one that can tell you what is Paravidya, the higher knowledge, what is Aparavidya, the worldly knowledge, and make a distinction between the higher knowledge and the worldly knowledge, and teach you, he is the real Guru. పవిత్రమైనటువంటి భారతీయ ధర్మ కర్మల అన్ని కూడాను వేద శాస్త్రములు. వేదము అపౌరుషేయమైనటువంటిది. ఇది కేవలము భగవంతుని యొక్క వాక్ స్వరూపమైనటువంటిదిగానే చెప్పవచ్చును. కానీ అట్టి అగమ్యగోచరమైన అస్పష్టమైనటువంటి యొక్క వేదమును అర్థము చేసుకొనటము సామాన్యమైనటువంటి యొక్క మానవులకు ఇది అసాధ్యము అవుట చేతనే దీనికి స్మృతిగాను కొన్ని రకములైనటువంటి యొక్క పురాణ ఇతిహాసములుగాను దానిని విభజించి ఏ యొక్క మహనీయులు తదేక దీక్షతో నిర్విరామ కృషి జల్పి నిరంతర తాపత్రయములతో అంతులేనటువంటి ఆశతో అర్థము కానటువంటి ఆవేదనతో అశాంతి రూపమునకు కూడాను పాల్పడి తాము ఆర్జించినటువంటి యొక్క తాము వినినటువంటి యొక్క ఈ యొక్క శృతిని ఒక్క పవిత్రమైనటువంటి యొక్క స్మృతిగా మార్చి పురాణముగా మార్చి ఇతిహాసంగా మార్చి సామాన్యమైనటువంటి యొక్క మానవులకు సహజమైనటువంటి యొక్క మార్గమున అనుభవించుటకు అనుకూలమైనటువంటి యొక్క స్థితి యందు అందించారు. All our culture, all our conduct, and everything that is contained in our manner of living is contained in the Vedas. The Vedas have not emanated from any particular human being. The Vedas are in fact God's word and the sounds that have been uttered by God. This is something very difficult to understand or comprehend. So it was not possible for ordinary people to take it in that form. Accordingly, our great rishis and our ancestors who have heard these Vedas through their hearing, they have converted them into writings, and they have written great Puranas, they have written great Itihasas
after going through great trouble and understanding this infinite amount of knowledge that is contained in the Itihasas and Puranas. It is the trouble that they have taken to give this to man in this form that has been possible for us to realize what is contained in the Vedas. వేదములు ఒకరి చేత వ్రాయబడినటువంటివి కానీ లేక ఒకరు చెప్పినప్పుడు దానిని సరి అయినటువంటి మార్గములో దానిని లిఖించడం కానీ జరిగినటువంటివి కాదు. ఇది అనాది కాలము నుంచి గురు శిష్యుల పరంపరంగా వచ్చినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క శృతి అనగా మహర్షులు కేవలం వారి నిష్ఠాగరిష్ఠులై ఉన్నటువంటి సమయమునందు వారు శ్రవణము చేసినటువంటిది. శృతి కారణమవుట చేతనే దీనికి శృతి అని కూడాను ఒక పేరు. Vedas have not been written by anyone as a text, nor have they been taken down and given to us in the form of a book when someone had uttered them. Vedas have from time immemorial been handed over from the Guru to the Shishya, and that is how they have come down to us. They have only been heard as having been uttered as divine sounds. That is why they are called Shruti. What has been heard as a divine sound is referred to as Shruti. పవిత్రమైనటువంటి వేదమును ఎట్టి వారు కూడాను మార్చడంకు సాధ్యం కానటువంటిది. ఇతిహాస పురాణములను కూడాను అనేక రకములుగా కూడాను వ్యాఖ్యానములు కల్పవచ్చు. అనేక మంది విద్యావంతులంతా కూడాను దీనిని కొంచెం తబ్బిబ్బు గావించవచ్చు. కానీ ఇది ఎంత మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిదో మీరే యోచించుకోవచ్చు. ఈనాటి వరకు కూడాను వేదమునకు వ్యాఖ్యానం రాసినటువంటి వారు కానీ లేక వేదమునందు ఉన్నటువంటి యొక్క శబ్దములను మార్చడానికి ప్రయత్నం కలిపినటువంటి వారు కానీ ఈ భారతదేశమునందే కాదు ఏ ప్రపంచమునందు కూడాను కానరాకున్నారు. The Vedas are very sacred. No one can change the words that are contained in the Vedas. Maybe the Itihasas and the Puranas could be annotated, and people have written commentaries in the form of Itihasas and Puranas. But till today, no one has come forward, either in this country or outside this country, to either write a commentary on the Vedas or to suggest any changes in the contents of the words of the Vedas. దీనిని శబ్ద బ్రహ్మమని కూడాను పిలుస్తవచ్చును. అయితే ఇట్టి పవిత్రమైనటువంటి వేద ప్రమాణములను అనుసరించి వేద విహితమైనటువంటి ధర్మములు ఆచరించి వేద మతమనేటువంటి రూపంలో మనము భావించి మనము వేద మతములకు సంబంధించినటువంటి వారు భారతీయులు అనేటువంటి రీతితో గర్వించవలసినటువంటి యొక్క నేటి భారతీయులు దురదృష్టవశాత్తు భారతీయుల యొక్క సంస్కృతిని విస్మరించి భారతీయ మతమును గర్హించి దేవాలయమును తిరస్కరించి పుణ్యక్షేత్రములంతా కూడాను పుక్కిటి పురాణములుగా వ్యాసి దానికి అనేక రకములైనటువంటి ఆపోహలను కల్పించేటువంటి యొక్క భారతీయులు కూడాను నేడు భారతదేశం నందు అభివృద్ధి అవుతున్నారంటే నిజముగా ఇది దురదృష్టమనే చెప్పవచ్చు. The Vedas can also be referred to as the Shabda Brahman. That is what is conveyed by the sound. And these sacred Vedas dictate to us, and they contain what is called the Veda Dharma. What is contained in the Vedas is pramana, is authority for us. The religion of the Vedas is what we follow, and we should really be proud of the religion that has come to us from the contents of Veda Dharma. Unfortunately, today, in this country, there are people who are losing faith in the religion of the Vedas, who rather look down upon the temples, and who have been also talking very lightly about places of sacred pilgrimage in this country. That such people, born in this country, are also prospering and still talking ill of our great traditions is something which is extraordinarily incredible. వేదమును అర్థం చేసుకున్నటకు సామాన్యమైనటువంటి మానవులకే కాదు, వేదమును కూడాను పూర్తి అధ్యాయములను ఇచ్చినటువంటి మహా పండితులు కూడాను వేదమును సక్రమంగా అర్థం చేసుకోలేకపోయారు. It is not only not possible for ordinary persons to understand the Vedas. Even the Pandits who have got it by recitation, who know the Vedas by heart, they also cannot understand the meaning of the Vedas. రోడ్డుకు ప్రక్కలో గుంటలో పడినటువంటి మురికి నీటిని చూచి మేఘముల యొక్క నీరు కూడాను ఈ రీతిగానే ఉండునటువంటి రీతిగా భ్రమించేటువంటి మూర్ఖులు కొన్ని రకములైనటువంటి వేద విహితమైనటువంటి కర్మలను కొంత గుర్తించి
తద్వారా పవిత్రమైనటువంటి వేదములకు కూడాను కళంకం కలిగించేటువంటి మాటలు కూడాను మాట్లాడటం జరుగుతూ ఉండవచ్చు. Such foolish people who, when they look at the impure water in the drainage alongside the road, mistake it for clean water that comes out of a cloud. Such people, looking at some of the contents in the Vedas, they also talk lightly and they speak poorly about these contents. స్తుతి నిందలకంతా కూడాను అతీతమైనటువంటి స్థితి ఎందున్నటువంటిది వేద మతము. అయితే నేలపడినటువంటి యొక్క వర్షపు బిందువు గాలి చేత ఆవిరిగా మారిపోయినట్టుగా ఈ స్తుతి నిందలనేటువంటిది మన హృదయ భూమిపై క్షేత్రంపై పడినప్పుడు ఇందులో కొంతవరకు కూడాను సుషుప్తావస్థ అనేటువంటి యొక్క గాలులు వీచడం చేత ఇది ఆవిరిగా మారిపోవటం కూడాను కద్దు. The praise as well as degrading what is contained in the Vedas is quite common. But just as like a drop of rain which falls on the ground, as a result of the air or the breeze that occurs, this drop of water gets evaporated. So also, both this praise as well as degrading the contents of the Veda, when they come into our heart, then the breeze of the Sushupti, that blows it off and it evaporates away like the drop of water. సర్వమును భరించి వరించి తరింపజేసేటువంటి సమత్వము వేదము యొక్క తత్వము. To bear everything, to show an extraordinary amount of forbearance towards all things that occur. This is the aspect and the quality of Veda. జఠరాగ్ని యందు ఎట్టి పదార్థం వేసినప్పటికీ భస్మవరించుతున్నది. కానీ జఠరాగ్నిలో ఉన్నటువంటి యొక్క ప్రేగులను కానీ కండరములను కానీ ఈ జఠరాగ్ని భస్మం చేయటం లేదు. Whatever you may put in your stomach, the fire of digestion is going to consume all that. But at the same time, the fire of digestion that is present in your stomach is not going to consume the various organs that are present in the stomach itself. అదే విధముగానే సర్వమును కూడాను సమత్వమైనటువంటి యొక్క భస్మస్వరూపాన్ని ఆవరింపజేసుకునేటువంటి యొక్క వేదము తమను మాత్రము తమను కించిత్తుపరచుకోవటానికి ఏమాత్రం కూడాను పూనుకోదు. In the same way, Veda, which is above everything else and which can make everything else subservient to itself, it is not going to undertake the task of making little of itself, the Veda. ఇది లోకము యొక్క పోకడగా మనము భావించుకొని ఇది కేవలము సామాన్యమైనటువంటి ప్రవర్తనగా మనం విశ్వసించి ఎట్టి మూర్ఖులైనా కూడాను ఏదో ఒక విధమైనటువంటి ప్రశ్నలు వేసేటువంటి ప్రయత్నానికి పూనుకోవటము ఇది భారతీయుల్లో అభివృద్ధి అయినటువంటి పెద్ద బలహీనతనే చెప్పవచ్చు. To take this to be the ordinary way of the world and to believe what many people say without much thought, this has become a great weakness amongst the minds of our own countrymen. దీనికి ఒక చిన్న ఉదాహరణ. There's a small example for this. నన్ను 2-3 దినములకు పూర్వము కొంతమంది రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చారు. వచ్చి వారు ప్రశ్నించినటువంటి ప్రశ్నల లోపల కేవలము ఒక విధమైనటువంటి అర్థశూన్యమైనటువంటిది. 2 days ago, some political leaders came here to meet me and see me. They asked some questions. Amongst those questions were many meaningless questions. ఇది ఒక విధమైనటువంటి తమాషగా కూడాను మీకు కూడాను ఇది అర్థం కావటం మంచిదనే ఉద్దేశంతో నేను దీనిని చెప్పుతున్నాను. In order that you may also see the lighter side of this and understand the meaninglessness of this, I am mentioning these things to you. ఏదో మాట్లాడే సందర్భమునందు ఒకరు మీరు ఎవరండి అని ప్రశ్నించారు. During the conversation, someone asked a question, who are you? దానికి సరైనటువంటి సూట్ అయినటువంటి ఆన్సరే నేను చెప్పాను. I gave a reply which was quite appropriate to this question. 10 మంది మగవాళ్ల మధ్యలో నేనున్నప్పుడు నేను మగవాణ్ణి, 10 మంది ఆడవాళ్ల మధ్యలో ఉంటున్నప్పుడు నేను ఆడదాన్ని, 10 మంది పిల్లల మధ్యలో ఉంటున్నప్పుడు పిల్లవాణ్ణి, ఏకాంతంగా ఉంటున్నప్పుడు నేను పరబ్రహ్మను అన్నాను. When I am in the midst of 10 men, I am a man. When I am in the midst of 10 women, I am a woman. When I am in the midst of 10 children, I am a child.
But when I am alone, I am Parabrahman. నేనే కాదు, మీరు కూడాను 10 మంది పెద్దలలో ఉంటున్నప్పుడు పెద్దవారి వలె మీరు నటిస్తున్నారు. 10 మంది మగవారి వలె మీరు నటిస్తారు. 10 మంది ఆడవారి మధ్యలో ఉంటున్నప్పుడు ఆడవారి వలనే మీ యొక్క ధోరణి కూడాను వెళ్లిపోతుంటాది. 10 మంది పిల్లలతో ఆడుకునేటువంటి సమయం లోపల మంచి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అయిపోయినప్పటికీ కూడాను తాను మనమల్ని ఆడించుకునే సమయం లోపల పిల్లవాళ్ల వలె తాను కూడాను ఆడుతాడు. తాను ఏకాంతంగా తాను ఉంటున్నప్పుడు తాను సర్వ సాక్షిభూతుడుగా తాను భావించుకుంటాడు. Not only I, anyone amongst you, when you are in the midst of several 10 elderly persons, elderly men, then you will conduct yourself as one of them, as an elderly person. If any of you is amongst 10 women, then the feminine nature comes out and you will also look like a woman. On the other hand, when you are amidst several children, doesn't matter whether you are a judge of the Supreme Court and a very important person, still you will behave like a child, like your grandchild, and wish to play with him. On the other hand, when you are alone, then the position is very different, and then you feel that you are something distinctive connected with the divine. బజారులో వచ్చినటువంటి పదార్థములను కొనేటివాడైనా కొననివాడైనా కూడాను వ్యాపారం అడగటం ఈనాటి యొక్క అలవాటు. The things that you see in a market, whether you are going to buy them or whether you are not going to buy them, it is the customary that you go and try to negotiate for them and ask for their price. కొనే శక్తి ఉండినా లేక కొనే శక్తి లేకపోయినప్పటికీ దీని వెల ఎంతయ్యా అని హెచ్చరించడమో లేక ప్రశ్నించడమో ఈనాటి అలవాటైన పొరపాటు. Whether you have the capacity to buy or you do not have the capacity to buy, it has become a common practice, a faulty practice though, to go and ask what is the price of such and such a thing, or make some inquiry by which you will come to know the price of that article. అదే విధంగానే మీరు దీనిని పొందేటువంటి ఇచ్చ ఉండినా లేక పొందే ఇచ్చ లేకపోయినా దీని యొక్క రూపనామములు మీరు అడుక్కోవటము ఈనాటి ఒక మూర్ఖుల యొక్క ప్రశ్ననే మీరు వేశారు అని నేను అడిగాను. Whether you really desire to understand me or you do not desire to understand me, it's just like the foolish people of the world today, that they do not concern themselves with the real nature of the form and the name, yet you have asked a question. It's just like the foolish people asking question in the market today. తనను తాను ఎరుగనటువంటి వ్యక్తే పరులను నీవెవరు నీవెవరు అని అడగటానికి ప్రశ్నిస్తుంటాడు. The one who does not know who he is, who himself is, he alone asks questions of others who they are. మొట్టమొదట తనను తాను తెలుసుకోవటానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఇతరులను నీవెవరు అనేటువంటి యొక్క విచారణకు తాను పూనుకోడు. One who makes an attempt in the very first instance to know who he is, he will not make an attempt to go and ask others who they are. పోనీ ప్రాపంచికమైనటువంటి విషయంలో వాళ్ళకి ఏమైనా తెలియదా అంటే పలాని వారు పలాని సత్యసాయి బాబాని తెలుసుకునే కదా సిటీ నుంచి ఇక్కడికి వచ్చారు, తెలియకుండా రాలేదే. కాబట్టి ఇంక ఏ దూరంలో వాళ్ళు మీరెవరు అనేటువంటి ప్రశ్న వేశారు కనుక అది తెలియనటువంటి ఒక చపలచిత్తమైనటువంటి ఒక మూర్ఖత్వం అనే చెప్పవచ్చు. If we want to look at this question in a worldly manner and take a charitable view of it, after all, they know that one is Satya Sai Baba and he has come here to see Sri Satya Sai Baba. He knows that very well. Then, in spite of it, if he has asked me the question, who are you? It simply means that his mind is wavering, that he is not steady, he doesn't know what he is asking. అనగా ప్రపంచమంతా కూడాను ఈనాడు ఇట్టి పరిస్థితి లోపల నడుస్తూ ఉంటుండాలి. This means that the whole world is moving today along such similar lines. కనుక మనము కేవలము కాలమునంతైనూ వ్యర్థపరిచి అనేక రకములుగా శ్రమపడి కొన్ని రకమైనటువంటి శ్రద్ధాభక్తులను అభివృద్ధి పరిచి అనేక భగవత్ విషయములంతా కూడాను మనం గ్రోలి శాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడాను మనం పఠించినప్పటికీ మనలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది కానీ లేక సత్య సూక్తులు అనేటువంటివి కానీ ఆచరణమైనటువంటి యొక్క రూపంలో మనము ప్రకటించినప్పుడే ఇది ఒక సార్థకం అవుతుంది. కానీ లేకున్నా మన కాలము మన కాయము మన యొక్క విషయం కూడాను జీవితం కూడాను వ్యర్థమై చేసుకున్నటువంటి వారమైపోతాం. When we spend so much time, so much of our effort, take a lot of trouble to understand the contents of our shastras, of our itihasas and of our Puranas,
It is only when we are able to use all that knowledge to understand the divinity in us, to understand what truths are, and to put them into practice, then alone what has been acquired will become purposeful. Otherwise, our time is a waste, our life is a waste. గ్రంథములు చదవటము, దానిని పరులకు చెప్పుటకు పూనుకోవటము, మనలో ఆచరణ లేకుండా పోవటము, ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క వృత్తిగా మనం భావించుకోవచ్చు. To read books and to convey to others by way of teaching what we have learned in the books, but at the same time do not put any of what we teach into our practice. We can regard this as a kind of peculiar occupation. మీరు ఈ వయసులకు ఎన్నో పుస్తకములు చదివి ఉండవచ్చును, ఎన్నో విషయములు మీరు తెలుసుకుని ఉండవచ్చును. కానీ తెలుసుకున్నటువంటి యొక్క తెలివి, చదివినటువంటి యొక్క చదువు, గ్రహించినటువంటి యొక్క గ్రహణ శక్తి మీ యొక్క ఆచరణలో ఏమాత్రం కూడాను కనిపించటం లేదు. Maybe at this age of yours, by this time, you must have read many books. You must have got many ideas. You must have grasped several things. But in practice, in your conduct, one does not see the result of your having learned so many books and so many ideas, having grasped so many things. దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, అనేక గ్రంథములు మీరు పఠించనక్కరలేదు. మీరు ఏ యొక్క విషయమును కొంతవరకు నువ్వు గుర్తించుకొని విశ్వసించి దానిని అభివృద్ధి పరచుకోవాలని ఆశిస్తున్నారో ఆ ఒక్క విషయమునైనా కూడా మీరు ఆచరణ యందు ఉంచి దానిని మీరు సక్రమమైనటువంటి మార్గం నందు అభివృద్ధి పరచుకోవటానికి పూనుకోవటంలో ఎంతైనా సార్థకత ఉంటుంటుంది. Divyatma Swarupa students, it is not necessary for you to read so many books in order to get their contents. What you are really wanting to know and what you are looking at and wanting to acquire, if that particular aspect of life, if you can put it into practice, it will result in great good for you. అయితే ఈ వయసు అనేక రకములైనటువంటి యొక్క తబ్బిబ్బులతో చేరి కొన్ని రకములైనటువంటి చరణ సత్వముతో చలించి ఒక స్థిరత్వమును కూడాను వ్యక్తపరిచేటువంటి యొక్క భావములు మనలో ఉద్రేకపరచడం చేత మనస్సు అనేటువంటిది మహాకోటిగా తయారయ్యి మనమల్ని కూడాను ఒక కోటిగా తీర్చిదిద్దడానికి పూనుకుంటున్నది. But this age of yours is such that there is room for a great deal of confusion. There is wavering in your mind that results in steadiness of your ideas disappearing. Thereby your mind becomes like a monkey. Having become a monkey, it tries to make you also a monkey. ఇది ఒక మర్కటం వల్లే తయారైనటువంటి ఈ మనసును మనము స్వాధీనపరచుకునేటువంటి ప్రయత్నం లోపల కొన్ని రకమైనటువంటి సాధనలు మనం అనుసరించాలి. This mind which has taken the shape of a monkey, if we want to control it, bring it under our control, we have to undertake certain practices. మనసు మహా గయ్యాళి, చెప్పినవి తప్ప అన్నీ చేయటానికి పూనుకుంటుంది. అలాంటి గయ్యాళి అయినటువంటి యొక్క మనసును కొన్ని రకములైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి మార్గము లోపల దానిని కొంతవరకు మన ద్వారకు వచ్చేటట్టుగా ప్రయత్నం చెల్పాలి. Mind is like a shrew. It is like a troublesome, turbulent woman. We must do everything that is possible to bring it under control. Under these conditions, the mind will be prepared to do anything except what you ask the mind to do. This is a situation which requires great attention and you have to carefully bring it under your control. దీనినే భగవద్గీత ఎందుకును శనైహి శనైహి అని చాలా నెమ్మదిగా దీనిని ఒక దారికి తీసుకునిరా, అతి తీవ్రంగా దానిని ఒక విధమైనటువంటి ఒత్తిడి చేయొద్దని కూడాను భగవద్గీత ప్రబోధించింది. In fact, this aspect has been taught to us by Bhagavad Gita that you should handle this slowly and steadily. Never use force, never be in great haste to control the mind. మన ఇంటిలో ఒక విధమైనటువంటి దొంగ గొడ్డు ఉంటుంటాదనుకోండి. ఇలాంటి దొంగ గొడ్డు తలుపు విచ్చిన తక్షణమే ఏదో ఒక పంట దీంట్లోకి వెళ్లి ఆ పంటనంతా కూడా నువ్వు మేయటానికి పూనుకుంటుంటాది. If in our house we have an animal, a cattle, which is used to bad ways by which it will escape from the house, such an animal will try and go out of the area, go out of the house and want to eat up the harvest in a field. అప్పుడు అలాంటి గొడ్డును మనము సక్రమమైన మార్గం రావటానికి తగినటువంటి ప్రయత్నం ఏం చేస్తాం? ఏ యొక్క పంటను తాను ఆశిస్తున్నదో
దానికంటే ఉత్తమమైనటువంటి యొక్క ఆహారమును మన ఇంటి లోపల దాన్ని కట్టి అట్టి ఆహారమును మనం అందించడానికి పూనుకున్నప్పుడు క్రమక్రమేణా మన ఇల్లును వదిలి పంట భూమికి వెళ్లకుండా తాను సరైనటువంటి మార్గానికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. What do we do to bring round such an animal to the right ways? What we do is to find out what is the food which is going to eat, which is after when it goes to the field. We find that and we try to feed it with the same kind of food in the house. Gradually it will give up the tendency of going out of the house and getting into the field. అదే విధముగానే మన మనసు పరిపరి విధముల కూడాను అటు ఇటు పరిగెత్తిపోవటానికి పూనుకుంటుంటాది. అలాంటి సమయం లోపల ఆ విషయ సంబంధమైనటువంటి యొక్క స్వరూపముల కంటే ఉత్తమమైనటువంటి యొక్క భగవతత్వమును తనకు అందించడానికి మనం పూనుకున్నప్పుడు, దానికి తగినటువంటి యొక్క ధ్యాన జపములు ఆచరించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఈ మనసు ఈ విధమైనటువంటి విచ్చలవిడిగా సంచరించడానికి ఏమాత్రము కూడాను తాను పూనుకొనదు. As in this analogy, our mind wants to wander and look after many things. It wants to go and indulge in many different ways. What do we do then in order to control the mind? These things which it is after are the worldly and sensuous desires. Instead of that, we substitute ideas about God. We make the mind think of God in jhana, in japa and so on. Gradually, the mind will be turned away from worldly pleasures and turned to God's aspect. అయితే ఈనాడు తుచ్చమైనటువంటి యొక్క పదార్థములపైన, తుచ్చమైనటువంటి విషయ సంబంధమైనటువంటి వ్యామోహాలపైన మానవుని యొక్క మనస్సు అనేక రకములుగా జన్మాంతర సంస్కారములు పురస్కరించుకొని తమ యొక్క ఒత్తిడి చేత ఈ మనసును ఎంత అరికట్టినప్పటికీ సాధ్యము కానటువంటి యొక్క పరిస్థితి లోపల మానవుడు పరాభవాన్ని పొందుతున్నాడు, అపజయాన్ని అందుకుంటున్నాడు. But today the mind is after so many bad things. The mind is after mean desires which are connected with our sensory wishes. Man is bringing a lot of pressure on his mind to wean it away from these natural desires. But he is not succeeding. He is being defeated. He is being humiliated. నిజముగా ఈ విషయ సంబంధమైనటువంటి యొక్క వాంఛలు బలవత్తరమైనటువంటి యొక్క వ్యామోహాన్ని అభివృద్ధి పరచడం చేతనే తమ యొక్క ప్రయత్నములు పూర్తి విఫలమైపోతుంటున్నాయి. ఇందులో ఉన్నటువంటిది మనస్సు యొక్క తత్వం ఏమాత్రము కాదు. మనస్సు యొక్క సంకల్పమని, ఈ బుద్ధి యొక్క సంకల్పము స్థిరమైనటువంటిదిగా ఉంటున్నప్పుడు మనం ఎట్టి అపవిత్రానికి కూడా మనము ముందంజ వేయడానికి పూనుకోము. Truly, these sensory desires for the mind and these strong attachments which the mind is developing, they are characteristic of the present day. One cannot say that these are coming only from a weak mind. It's because by our intelligence we are not putting sufficient strength into it by which to control the mind. This is becoming the result. ఇట్టి పరిస్థితుల యందు మనం ఏకాంతమైనటువంటి యొక్క దీనినైనా అనుభవించడానికి పూనుకోవాలి. లేక ఇలాంటి సత్సంగములో చేరి పవిత్రమైనటువంటి ప్రబోధనలైనా కూడా మనం శ్రవణం చేయాలి. ఈ రకమైనటువంటి కొన్ని అభ్యాసములు మనం చేయటం చేత మన యొక్క దుస్సంస్కారం కూడా కొంతవరకు క్షీణించడానికి వీలుంటుంటాది. In these circumstances, either we should try and cultivate detachment by being alone in being lonely, or we should join such sacred satsang and think of sacred ideas and thus wean our mind away. One of these two things has to be done if you want to control the mind. అయితే ఈనాటి ఆధునిక యుగమునందు ఈ సత్సంగం అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి వికారమైనటువంటి యొక్క భావములతో, కొన్ని అసభ్యమైనటువంటి యొక్క పలుకులతో కూడాను ఇది చెలరేగుతూ వస్తుంటున్నది. However, in this modern age, the idea of joining a satsang is being looked down upon as if it is something mean, as if it is something crooked, and bad ideas are being propagated about such satsang. క్రాకులు దువ్వుకోవడానికి కావలసినంత టైం ఇస్తున్నాము. మనము ఇంకా కాటుకులు పెట్టుకోవటానికి కానీ, జడలు వేసుకోవటానికి కానీ, ఇంకా కొన్ని రకమైనటువంటి టైలు కట్టుకోవటానికి కానీ, ప్యాంటు తొడుక్కోవటానికి కానీ గడియలు 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 గడియలంతా కూడా మనం వ్యర్థం చేస్తున్నాము. అయితే ఒక్కొక్క సమయమునందు అయ్యా ఇన్ని గడియలంతా కూడాను నీవు అనిత్యము, అశాస్త్రము, అసత్యమైనటువంటి యొక్క ఈ యొక్క రూపానికి ఇన్ని రకములుగా తీర్చిదిద్దుకోవటానికి టైం ఇస్తున్నావే, ఒక 5 నిమిషములు ధ్యానమో, లేక 5 నిమిషములు జపమో, లేక 5 నిమిషములు భజనలో నీవు చేయటానికి పూనుకోకూడదా అంటే టైం లేదు అనేటువంటి పరిస్థితి లోపల ఈనాడు యువకులు ఈ రకంగా కాలయాపనం చేస్తూ వస్తున్నారు.
we are spending considerable amount of time in things like, say, to dress our own hair. We are spending a lot of time to paint our face. We are spending a lot of time in looking at our own tie, whether it is done properly or not, or in wearing our trousers. While spending so many hours in doing these trivial things, which are only to make your appearance more attractive in a worldly manner, when you are asked to spend 5 minutes either in jhana or in japa or in a bhajan, the young people today reply that they have no time for that kind of thing. ఇంకా మరొక విషయాన్ని కూడా మనం చక్కగా విచారణ చేసుకోవచ్చును. ప్రతి ఒక్క యువకుని యొక్క ప్యాంట్ జోబిలో కూడాను చిన్న అద్దమో ఒక దువ్వెనో ఉంటుంటారు. There is one other thing about which we should also give some attention. Every young man, in one of the pockets of his trouser, he has got a small mirror. బాలికల దగ్గర కూడాను ఒక పెద్ద బుట్ట వంటిది మోసుకొని దాంట్లో కూడా ఒక చిన్న బజార్ అంతా కూడా ఇమిడ్చుకొని ఉంటుంటారు. Even the young girls, they carry quite a huge basket-like thing, and in that basket they have a whole market. అయితే ఇవి అంతా కూడా దేనికోసం చేస్తున్నామంటే ఇది అనిత్యము క్షణభంగురమైనటువంటి మన తల ఏమైనా లేస్తే తక్షణం దూకోవటానికి చూసుకుంటున్నాము. మన ముఖము నిన్నటి ముఖమే కదా అనుకొని క్షణక్షణముకు చూడ్చుకొని దాన్ని చక్కదిద్దుకుంటున్నాము. So much attention to set right a small little change in these transient things, but if our heart takes a crooked path, needs to be mended, we don't seem to think that it deserves any attention at all. అందానందములతో చేరినటువంటి ఆత్మకు మనం అనేక రకములైనటువంటి వికారములంతా కూడా కల్పిస్తున్నాము, కానీ అది శాశ్వతమై నిత్యమై సత్యమై నిర్మలమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనము చక్కదిద్దుకోవటానికి తగినటువంటి ఇచ్ఛాశక్తిని మనలో అభివృద్ధి పరచుకోవటం లేదు. We are giving all kinds of changes to this body, but Atma, which is permanent, which is really the truth and which is what is sacred in us, the distortions in it, we are not trying to rectify them at all. దాని యొక్క అందచందములు కూడా నువ్వు చూడడానికి మన దగ్గర నిరంతరము కూడా ఒక మిర్రర్ కూడా పెట్టుకొని ఉంటుండాలి. We must always carry with us one comb and one mirror, which will serve the purpose of looking at any distortions that are being produced in the Atma. ఆ అద్దము ఆ యొక్క దువ్వెన ఏమిటంటే, అద్దము అనేటువంటిది మన యొక్క భక్తియే అద్దము, నిర్మలమైనటువంటి ప్రేమనే ఒక అద్దము, నిత్య అనిత్య విషయములను పరిశీలన గావించి చిక్కులు తీసేటువంటి యొక్క దువ్వెనే మహాజ్ఞానము. ఈ జ్ఞానం అనేటువంటి దువ్వెన, ఈ భక్తి అనేటువంటి అద్దము మన దగ్గర ఉండినప్పుడు ఆత్మను కూడాను అందచందములతో మనం తీర్చిదిద్దుకోవటానికి తగిన ప్రయత్నం సలుపుతాము. This mirror which we can use in this context is our own devotion, our own pure prema. This will constitute your mirror. The comb is your wisdom, with the help of which you can remove all entanglements in your Atma. You must use your wisdom and your devotion to remove all the entanglements and distortions in your Atma. దివ్యాత్మ స్వరూపులారా, ఎట్టి వేదములు, ఎట్టి శాస్త్రములు, ఎట్టి ఉపనిషత్తులు పఠించినటువంటి కేవలం అమాయకులైనటువంటి నిర్మల చిత్తులైనటువంటి గోపాలులంతా కూడాను కృష్ణుని తమ హస్తగతము గావించుకోవటంలో ఉన్నటువంటి యొక్క అంతరార్థం ఏమిటో మనం ఒక తూరి గుర్తించాలి. Divyatma Swarupas, those who have not read the Vedas, the Shastras, the Upanishads, those who are unsophisticated in every sense, the Gopas and the Gopalas, how did they develop the devotion? This is something which we should understand and inquire. ప్రేమ రసపూరితమైనటువంటి యొక్క ఆనందమనేటువంటి హృదయమే వారి యొక్క క్షీరసాగరముగా వారు భావించారు. They regarded their own heart, which is full of prema and which is full of bliss, as their own ocean of milk. భగవంతుని చింతన చేసి 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 తామెవరో గుర్తించుకునేటువంటి తత్వము లోపల మిగిలినటువంటి శేషమునే శేషపల్పుగా వర్ణించుకున్నారు, వాళ్ళు అమర్చుకున్నారు. After immersing themselves continually in the thought of God and always thinking of the divine and finally inquiring who they are, what is their origin, whatever is left at the end of this inquiry has been regarded by them as the Seshapanpu, the remaining bed. ఈ ఆనందములో ఉండినటువంటి యొక్క చైతన్యంని మహావిష్ణువుగా అందులో పవళింప చేసుకున్నారు. The Chaitanya or the life force that is present in this Ananda or bliss
they have regarded that as the Mahavishnu who will be on this pontoon. తామే ఒక లక్ష్మిగా భావించుకుని పాదములొత్తుతూ ఉన్నారు. They considered themselves as the Lakshmi and they were doing service by touching the feet of the Lord. ఆ పాదములను ఆశ్రయించటము చేతనే ఆ విష్ణుత్వం అనేటువంటిది వారికి కూడాను సర్వవ్యాపకత్వంగా కూడాను గోచరించడానికి ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు. Because of their devotion and attachment to the feet of the Lord, they could see this aspect of Vishnu as omnipresent and they could feel the presence of Vishnu everywhere. ఇక్కడ తాను ఒక లక్ష్మి స్త్రీగా తాను నిలచి విష్ణువును పురుషునిగా పెట్టుకుని పాదసేవలు చేసేటువంటి యొక్క ఆనందమైనటువంటి యొక్క శేషపాన్పు పైన ఉన్నటువంటి యొక్క తత్వమునకు చక్కని అర్థం కూడాను లేకపోలేదు. మనము జడత్వముననేటువంటి దానిని విసర్జించేంత వరకు కూడాను మనము స్త్రీలతో సమానమే. Here, that the individual considers himself as Lakshmi, feminine, and he is at the feet of the Lord. Lord is Vishnu, he is masculine. And to enjoy this bliss of service, there is a good meaning for this. Every one of us, until we give up the Jadatva, we will be feminine in our nature, irrespective of our sex. ఏనాడు జడత్వం మన నుంచి కూడా దూరం అవుతుందో ఆనాడే మనం పురుషుని లోపల ఏకత్వమును పొందుతాము. కానీ అంతవరకు కూడాను మనము అబలత్వంలో ఉన్నటువంటి యొక్క జడస్వరూపులమే. So long as this Jadatva, this material inertness remains in us, we will continue to be feminine. The weakness of a feminine sex will be in us. It's only when this Jadatva or the inertness goes away from us that we will be able to identify ourselves with the Purusha. మన యొక్క అభిష్టములను సిద్ధింపచేసుకోవటానికి తగినటువంటి ప్రయత్నమును కూడాను ఇట్టి గోపికలు అనేక రకములైనటువంటి యొక్క ఊహాభావముల చేత తమ యొక్క జీవితము యొక్క ధన్యతకు తగినటువంటి యొక్క ఏర్పాట్లు గావించుకున్నారు. It is with a view to fulfill their desires, to attain their objectives. These Gopikas have also taken various things into their own life and the manner in which they lived. బ్రహ్మముహూర్త కాలం నందు లేచి మనము ఏ విధంగా సుప్రభాతము ఓంకారము మనం చేస్తున్నామో ఆ విధంగా బ్రహ్మముహూర్తమునందే లేచి గోపికలు ఆనాడు ఏదో భగవంతునికి సాక్షాత్కరింప చేసుకునేటువంటి ఒక ప్రధానమైనటువంటి తపస్సు ఆచరించినట్టుగా వారు కుదురును పెట్టి కుండను పెట్టి పాలను పోసి దానిని చక్కగా మదించి భగవత్ నామమును ఉచ్చరించుకుంటూ కూడాను వారు అనేక రకములుగా ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు. Just as today we have our Suprabhata, which we wish to practice in the early morning at the Brahma Muhurta, in those days the Gopikas had a way of life. They had a tapas. They used to get up early morning in the Brahma Muhurta. They used to bring a pot. They used to bring the milk and they used to churn the milk, utter God's name all the time. This was their morning sadhana in Brahma Muhurta. ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి గోపికలారా మీరు ఈ బ్రహ్మముహూర్తం లోపల మీరు చేయుచున్నటువంటి యొక్క పని ఏమిటి? విషయ సంబంధమైనటువంటి వాంఛతో ఈ వెన్నను చేసే నిమిత్తమై మీరు ప్రాకులాడుతున్నారే, మీ సాధనలు ఇంతేనా అని ప్రశ్నించినప్పుడు ఆ గోపిక పక్కున నవ్విందట. అయ్యా మేము వెన్నను తీసుకుంటున్నాము, ఏ వెన్న నీకు తెలిసినా మా వెన్న నీకు అర్థం కాదు. మేము బ్రహ్మముహూర్తం సమయం నందు భగవంతుని సాక్షాత్కరింపగా అట్టే ఆనందము లోపల మా జీవితమును కూడా నువ్వు మర్చిపోయి తన్మయత్తులైపోయి ఉన్మత్తులైపోయి ప్రేమోన్మత్తులైపోయి భగవంతుని చిత్తమును హత్తుకుని పోతున్నాము అన్నారు. One time Narada went and asked one of the Gopikas, what is all this that you are doing in the Brahma Muhurta in the early morning? You seem to be given to worldly desires. You seem to be getting butter out of the milk. This doesn't seem to be the proper sadhana. The Gopika simply laughed at this question of Narada and said, yes, we are trying to get butter in the early hours, but you will not understand the kind of butter which we are getting. You do not know it. We are in the great bliss and happiness, and in the name and in the knowledge of the divine, we are getting divine butter and forgetting ourselves altogether. అయితే ఇది ఎట్లా అని మనము సంశయించవచ్చు. We may hesitate and doubt, how can this be possible? ఆ గోపిక వర్ణించింది, వివేకమే కుదురు, వివేకమనే కుదురును కట్టి దేహమనే కుండను పెట్టి కృష్ణ బోధామృతమనేటువంటి పెరుగును పోసి సుషుమ్న అనేటువంటి కవమును పెట్టి ఈడా పింగళ తాడును కట్టి
నామమును స్మరించుకుంటూ మేము గానము చేస్తుంటే సాక్షాత్కారం అనే వెన్న బయలుదేరుతుండాది నారదా అన్నారు. The Gopika explained what they were doing. The base on which the pot was put is viveka, or is the knowledge to distinguish right from the wrong. The body itself is the pot, and the milk that is got there it is the essence of the teachings of Krishna. That is the milk in the pot. And the churning piece, that is the Sushumna Nadi. And the two other nadis on either side of Sushumna Nadi, the Ida and the Pingala, are the two ropes with which we are churning the milk. The sadhana is the utterance of the name of the Lord. Out of this we are getting the bliss, the butter which is the bliss. కనుక వారి హృదయములు ఇంత పవిత్రమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి లోతులకు దిగి ఎంత గాఢమైనటువంటి అంతరార్థాన్ని వాడు యోచిస్తున్నారో, మనం ఎన్ని శాస్త్రములు, ఎన్ని వేదములు, ఎన్ని ఉపనిషత్తులు చదివినప్పటికీ మన యొక్క బుద్ధి యొక్క తత్వము అంత అంతరార్థములోకి దిగటము సాధ్యం కాదు. ఇది కేవలము ప్రేమను పురస్కరించుకొని, నిర్మలత్వం అనేటువంటి యొక్క దీక్షను పురస్కరించుకొని, భగవంతుని యొక్క ఐక్యతను ఆశించినటువంటి చిత్తములకే ఇది దక్కుతుంది, కానీ అన్యులకి ఇది అసాధ్యం. You can realize how deep the hearts of the Gopikas went, how much they were involved in this realization. What does it matter if you read so many Shastras, so many Vedas and so many Puranas? It's not possible for you to go so deep and involve yourself in such an intimate matter with the divine. It is only the Prema Tattva. It is the desire, intense desire to become one with God. That is the main thing which enabled them to get this devotion. దీనికి ఒక విధమైనటువంటి భగవద్గీత ఎందుకును ఒక నేపాల్ పండితుడు కూడాను ఒక చక్కని ఆదర్శాన్ని కూడాను అందించాడు. This one Pandit from Nepal has also given a very good example from Bhagavad Gita. ఈ భగవద్గీత అంటే ఏమిటి? కౌరవులు పాండవులు ఇరువురు చేరి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము లోపల యుద్ధము చేయటము దేని నిమిత్తము అనేటువంటి దానికి కూడాను మనం విచారణ చేస్తున్నప్పుడు ఒక్క హస్తినాపురం రాజ్యాన్ని ఇరువురు కూడాను సాధించుకునే నిమిత్తమై తగులాట రావటము, ఇది బాహ్యమైనటువంటి అర్థంగా మనకు బోధపడుతూ ఉండాలి. When we ask ourselves what is the significance of Bhagavad Gita, when we find that on the one side Kauravas, on the other side Pandavas, they were fighting in this Kurukshetra, which was the Dharmakshetra, and the outward meaning that we would get is that these people are fighting for the kingdom of Hastinapura. అయితే ఈ హస్తినాపురం ఏమిటి? ఈ పాండవులు ఎవరు? కౌరవులు ఎవరు? ఈ ధర్మక్షేత్రం ఏమిటి? కురుక్షేత్రం ఏమిటి? ఇందులో వీరు పడేటువంటి యొక్క పాటలు ఏమిటి అనేటువంటి దాన్ని చక్కగా విచారణ చేసుకున్నప్పుడు ఈ హస్తపంజరమే ఒక హస్తినాపురంగా తీసుకున్నారు. ఈ హస్తినాపురములకు నవద్వారములు కలవు గనుక ఈ హస్తపంజరములకు కూడాను నవద్వారములు కలవు. When we make the inquiry and ask ourselves, what does Hastinapura signify? Who are the Pandavas? Who are the Kauravas? And what is the Kurukshetra? And what is the Dharmakshetra about it? Then we get the answer that this Hastinapura is this body, the cage of this body. This cage of the body has got 9 channels, 9 doors to go out. అయితే ఇందులో నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వం అనేటువంటిది ఒక్కడు సాక్షిభూతుడై ఉంటున్నాడు. But in this body there is one who has no attributes, who has no form. He is inside this as a witness. అట్టి నిర్గుణ నిరాకార పరబ్రహ్మకు మాయా అనేటువంటి యొక్క దీనిని వరించాడు. This Parabrahma, who has no form, who has no attributes, he has taken to himself Maya. అందువలననే పరబ్రహ్మకు మాయోపాధి అని కూడాను అంటున్నారు. So Parabrahma is also alternatively called one who depends on Maya. మాయకు పరబ్రహ్మకు చేరి మనస్సు అనేటువంటి కుమారుడు పుట్టాడు. To Maya and Parabrahma, to these parents is born a son, mind. అయితే ఈ కుమారుడు అనేక రకములుగా తల్లిని అనుసరించడానికే పూనుకుంటున్నాడు, కానీ తండ్రి యొక్క జాడలు ఇతనికి ఏమాత్రము పట్టుబడలేదు. This son, mind, is in many ways wanting to follow the mother, Maya, but he has not acquired the practice of following the father, Parabrahma. అనగా మాయతత్వములే ఇతనికి ఇష్టంగా ఉంటున్నాయి, కానీ
నిర్మలత్వం అనేటువంటి తండ్రి గుణములు ఇతనికి ఏమాత్రం కూడా రుచించలేదు. He likes the aspect of Maya more. He doesn't seem to like at all the pure and clean tattva of his father. అయితే ఈ మనస్సు అనేటువంటి కుమారుణ్ణి పెంచి పెద్ద చేసి పెండి చేశారు. This child named Mind has grown elder and he has got married. అందులో ఒక పెండి కాదు, 2 పెండ్లు చేశారు. Not one marriage, but 2 marriages. అందులో ఈ మనసును వరించినటువంటి వారి బిడ్డలు అనగా భార్యలు ప్రవృత్తి నివృత్తి. ఈ ప్రవృత్తి నివృత్తి అనేటువంటి ఇద్దరు చేరి ఈ మనస్సు అనేటువంటి దాన్ని పెళ్లి చేసుకున్నారు. These 2 wives, 2 girls who are married to Mind will be denoted as pravrutti, nivrutti, worldly matters and matters of the spirit. అయితే ఈ మనసుకు ప్రవృత్తి పైనే చాలా మక్కువ గాని నివృత్తిని ఏమాత్రము చూచి చూడనట్టుగా వెళుతుంటాడు. Again, this mind is more attached to pravrutti, worldly matters. He has got developed great affection to worldly matters. He is just looking at and passing away so far as the other wife, nivrutti, is concerned. అయితే ఈ ప్రవృత్తికి అనేక మంది పిల్లలు పుట్టారు. To pravrutti, many children were born. కానీ నివృత్తికి 5 మంది మాత్రమే బిడ్డలు పుట్టారు. But for the other wife, nivrutti, there are only 5 children. ఈ అనేక మంది పుట్టినటువంటి ప్రవృత్తి బిడ్డలు అసురులని, ఈ నివృత్తికి పుట్టినటువంటి 5 మంది దైవ స్వరూపులని, దేవతలని అక్కడ నిర్ణయించుకున్నారు. These many children who are born to pravrutti have been in the form of asuras or rakshasas. On the other hand, these 5 children who are born to nivrutti, they have the feelings of daiva or devatas. ఇట్టి ప్రవృత్తి నివృత్తులనేటువంటి వారే పాండవులు కౌరవులుగా మారారు. The pravrutti and nivrutti, these people have changed, the children have changed as Pandavas and Kauravas. ఈ యొక్క నివృత్తి బిడ్డలైనటువంటి 5 మంది సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఈ 5 కూడాను దైవ లక్షణములుగా ఉండటం చేత వీరు నివృత్తి యొక్క బిడ్డలని, ఇంకా దుర్మార్గము, దుర్గుణములు, దురాలోచనలు అన్ని రకమైనటువంటి దుఃఖానికి హేతువైనటువంటి వారే కనుక అక్కడ దుర్యోధన, దుశ్శాసన, దువత్సల అని దుకారంలోనే వారు పేర్లు పెట్టుకున్నారు. These 5 children of nivrutti, they have changed into Pandavas. These 5 children are Satya, Dharma, Shanti, Prema and Ahimsa. Because these qualities are divine qualities, they are attributed to gods, they are called the Devatas. On the other hand, all the children born to pravrutti, these are Rakshasas, and they have developed all bad qualities, and they have turned out into Kauravas, Duryodhana, Dushasana, and so on. All of them beginning with the letter Du also shows that it is the source of all dukkha, all troubles and sorrows. అయితే ఈ ఇరువురు చేరి హృదయ సామ్రాజ్యమును అనుభవించే నిమిత్తమై ఈ యొక్క నిర్మలమైనటువంటి యొక్క స్థానమున హృదయ క్షేత్రం అనేటువంటి దానిపైన యుద్ధమునకు పూనుకున్నారు. కనుక హృదయ క్షేత్రం అనేటువంటిది ధర్మక్షేత్రమని, ఈ యొక్క బాహ్య సంబంధమైనటువంటి వాంఛనతో కూడినటువంటి యొక్క గుణము కనుక అక్కడ కురుక్షేత్రమని, ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అనేటువంటి హృదయమునందు ఈ పాండవులు కౌరవులు అనేటువంటి దుర్గుణ సద్గుణములు నిరంతరము కూడాను నిత్యము కూడాను అక్కడ వారు పోట్లాటలు జరుపుతూనే ఉంటున్నారు. Therefore, these 2 parties, the Pandavas and Kauravas, symbolic of the good qualities and the bad qualities, they are fighting for the kingdom of our heart. The kingdom of our heart is the battlefield. The battlefield is described as Dharmakshetra and Kurukshetra. So far as the name Dharmakshetra is concerned, it refers to the good qualities. Kurukshetra are the desires of the world. Here, these bad and good qualities every day and continually are fighting in our own heart for the possession of the kingdom of the heart. కనుక ఈ మనస్సు అనేటువంటి వాడు ప్రవృత్తి పైన ప్రవృత్తి బిడ్డలపైనే తనకు అభిమానం ఉండటం చేత ఈ మనస్సు అనేటువంటి వాడు ఎలాంటి వాడంటే గుడ్డివాడట. This mind, because it is attached only and shows affection only to the children of Prakriti, that is these bad qualities, the Asuras, he is described as one who has no vision, as a blind man. అతనే ధృతరాష్ట్రుడు అని. This blind man is the Dhritarashtra in this story. అనగా ధృతరాష్ట్రుడు అనగా ధృతం రాష్ట్రం ఇది ధృతరాష్ట్ర అన్నారు.
the word Dhritarashtra comes from the fact that one who is taking... అనగా తనది కానటువంటి దానిని తనదిగా విశ్వసించడమే ధృతరాష్ట్ర యొక్క తత్వము. One who believes and who thinks that what is truly not his is his. That is the aspect of Dhritarashtra. That is why he got the name Dhritarashtra. అట్టిదే ఈ మనసు కూడాను తనది కానటువంటి దానిని అంతను కావాలి 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 అని ఆశిస్తూ ఉంటాది. Mind is also like that. Mind always aspires to get something which really does not belong to itself. ఎవరైనా ఒక మంచి గడియారం వేసుకుంటే అది నాకు కావాలి అంటుంది. ఎవరైనా ఒక రకమైనటువంటి దీని కింద ఒక కొత్త ప్యాంటు తీసుకొని అక్కడ కత్తిరించుకొని పెద్ద ప్యాక్ వేసుకొని అక్కడ కుట్టించుకొని ఉంటే అదే ఒక ఫ్యాషన్, అదే నాకు కావాలని వీడు కూడా ఆశిస్తుంటాడు. ఈ రకమైనటువంటి కోతి ఆటలు ఆడటం లోపల మనస్సునకు కోతికి ఏమాత్రం కూడాను హెచ్చు తక్కువ ఉండదు. Mind is like this, wanting always to get something which doesn't belong to it truly. If you look at someone wearing a good wristwatch, the mind says, oh, I must have that kind of watch. I must have that watch. On the other hand, if you see someone wearing a nice little pant which is cut on his knee and is patched up like the modern trousers, the mind will say, oh, that is the kind of trouser which I also should wear. And he will want to go and wear that trouser. మనసు ఎప్పుడు కూడాను ఒక కుచితమైనటువంటివి అసహ్యమైనటువంటివి ఆశిస్తుంటాది, కానీ మంచిదాన్ని ఆశించడం తనకు అలవాటు లేదు. Mind always wants and aspires for small things, for ugly things, but it is not usually given to asking for great things and good things. అదే విధంగానే ధృతరాష్ట్రుడు అనేటువంటి వాడు తనది కానటువంటి యొక్క రాజ్యమును తనకు కావాలని ఆశించి తన కుమారులు ఎంత దుర్మార్గులైనప్పటికీ వారి వైపునే తన యొక్క తాళమును వేసుకుంటూ వెళ్ళాడు. In the same manner, Dhritarashtra wanted to get the kingdom, which really does not belong to him. And although his sons are very wicked, he went on as a result of this desire, supporting his sons all the time. కనుక ఈ ధృతరాష్ట్ర అనేటువంటి యొక్క మనసును మనము పరిపరి విధములా పోలి వచ్చినప్పుడు మన యొక్క దుఃఖమునకు అనగా కుమారుల యొక్క దుష్పరిస్థితికి వారి యొక్క హీన స్థితికి కూడాను తండ్రియే కారణం కాగలడని కూడాను మన యొక్క ఈ గీత ప్రబోధిస్తూ వస్తుండాలి. So this mind, which is like Dhritarashtra, if we allow it to wander all over the world and to be desiring to get everything, then not only will it cause harm to ourselves, but it will also result in the prosperity of our children being completely removed and hit. కనుక ఈనాడు మనము మనసును అరికట్టి ఈ వయసునందు చెలరేగేటువంటి యొక్క ఉద్రేకములకు కానీ మనం ఉప్పొంగేటువంటి యొక్క రౌద్రములకు కానీ ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వక వాటిని శాంతపరిచి మనసునకు బుద్ధి చెప్పి మనసా నీవు నిత్య అనిత్య విషయములను పరిశీలన చేసేటువంటి యొక్క ప్రయత్నాలకు పూనుకొంటివా నిన్ను నేను అనుసరిస్తాను, లేకపోయినప్పుడు నీకు తగినటువంటి శిక్షనిస్తానని మనసులకే బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నానికి మనం ఈనాడు పూనుకోవాలి. Today we should therefore control our mind. That should be our first task. We should not allow ourselves to go into excitement. We should not enter situations where your anger will be roused. You must always try to pacify and teach a lesson to the mind. Unless the mind is able to acquire the capacity to distinguish between permanent things and between impermanent things, I am not going to follow you. I will rather punish you. This is the way you have to handle your mind. మనసు ఒక విష సర్పము వంటిది. Mind is like a poisonous cobra. పాము ఎప్పుడు కూడా స్ట్రైట్ గా నడచడానికి పూనుకోదు, తాను అటు ఇటు అటు ఇటు తిప్పుతూ వెళుతుంది చొట్ట మార్గం. A snake never moves straight. It is always moving sidewards one way and the other. మన మనసు అట్లే పోతుండాలి. Our mind ఎప్పుడూ పోదు, ఇటు అటు ఇటు అటు. ఇంత యువకులుగా ఉన్నటువంటి వారిని యవ్వన సన్నిపాతకము అని చెప్పవచ్చు. అది జబ్బు. 60 అడుగుల వెడల్పు కలిగినటువంటి రోడ్డు లోపల ఇద్దరు ఫ్రెండ్ నడచడానికి స్థలం ఉంటుండదు, సెంటర్ లో వెళుతుంటుంటారు. ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క అహంకార తత్వము అజ్ఞానం యొక్క చిహ్నం అనే చెప్పవచ్చు. Our mind is also like that. It never goes straight. It keeps on looking sideways. This may be described as the fever of the youth. When the road is 60 yards wide, even then the youth that is moving on the road, he will choose not to go on the straight path, but he will be moving right in the center of the road. This can be ascribed to his arrogance and to his superior ego.
ఇంకా ఈ పాముకు రెండవ దుర్గుణం కూడా ఉంటుంటాది. ఏది దగ్గరకు వస్తే, ఏది తన మూతికి తగిలితే అదన్నిటినీ ఖర్చుకుంటూ పోతుంటాది. Snake has also got another bad quality. Whatever comes its way near its mouth, the snake wants to take it in and swallow that. అదే విధంగానే మన మనస్సులకు సూచనవన్నీ కావాలని పోతుంది. సొట్ట మార్గము పోవటము, సూచనవన్నీ కావాలని కోరుకోవటము, ఈ రెండింటికి తగినటువంటి యొక్క భావములు ఈ సర్పములకు రెండు దంతములు ఉంటున్నాయి, విషదంతములు. Our mind is also like that. It has got another bad quality. Whatever comes in its way, the mind wants to get at it. It has so many desires that whatever it sees, it wants to take it. These two things, going in a crooked path, taking in whatever you see, both these things are like the characters of the snake which has got its two poisonous fangs. These two qualities are like that. ఆ రెండు దంతములు ఆ యొక్క పాము యొక్క నోటి యందు ఉన్నంత వరకు అది విషపురుగు. దాని దగ్గరికి పోవటం కూడా భయమేస్తుంది. కానీ ఆ రెండు దంతములు మనం తీసి పారవేసిన ఆ పాము ఆడించి పొట్టబోసుకునేటువంటి వానికి ఉపకారిగా నిలిచిపోతుంది. So long as these two poisonous fangs are in the mouth of the snake, that snake is to be dreaded. It is a poisonous insect. But the moment you remove these two poisonous fangs from the snake, that very snake serves the purpose of earning one's livelihood if one is going to use that snake by showing it to others. ఆ రెండు దంతములు కూడా మనకు కూడా ఉంటున్నాయి. ఈ రెండు దంతములు ఏమిటంటే అభిమానము, మమకారము అనేటువంటి రెండు దంతములు మనకు ఒక విషదంతములుగా ఉంటున్నాయి. ఈ రెండింటినీ మనం తీసివేసినా ఇంకా మనతో జగత్తుకే ఉపకారము, ఇంకా జగత్తుతో మనకు కూడా ఉపకారము. రెండింటి యొక్క సమరసత్వాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణం కూడా ఏర్పరచడానికి ఒక స్వార్థమనేటువంటి దాన్ని దూరం చేసి పరార్థమనేటువంటి విశాలమైనటువంటి భావాన్ని కూడా అభివృద్ధి పరుచుకునేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. We also have two such poisonous fangs. Those poisonous fangs are our ego and our attachment. If only we can remove these two poisonous fangs from ourselves, the ego and attachment, then it will be useful to the world and we can also help the prosperity of the world to grow. దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని అందించి వారికి తగినటువంటి కృతజ్ఞతలు మనము చేకూర్చి తద్వారా మన యొక్క జీవితములకు భవిష్యత్తుకు తగినటువంటి భద్రతలను కూడాను పవిత్రమైన మార్గము లోపల అవలంబించి మన భారతదేశం యొక్క సంస్కృతిని తిరిగి నిలబెట్టి తద్వారా మన యొక్క జగత్తుకు తగినటువంటి యొక్క ఆదర్శాన్నే కూడాను భారతదేశం యొక్క యువకులు అందించడానికి సంసిద్ధులు కావాలని కూడాను నేను ఆశిస్తున్నాను. Divyatma Swarupas, students, you must realize that you should show gratitude to your mother and father. You should show the necessary respect to your mother and father. Thereby, you can acquire the security for your future life. Not only can you acquire the security for the good of the future life, you can also resuscitate the ancient traditional culture of our country. Thereby, you can install our country as an ideal for the rest of the world. I hope that you will be able to do this. మన యొక్క భుజబలము కాని, లేక బుద్ధి బలము కాని, ధనబలము కాని, జనబలము కాని, ఏ బలములు కూడాను శాశ్వతమైనటువంటి బలములు కానేరవు. దైవ బలమే నిజ బలము. అట్టి నిజ బలమైనటువంటి దైవ బలమును మనము అభివృద్ధి పరచుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేసినప్పుడే మనకు తగినటువంటి యొక్క సార్థకత, మానవత్వం అనేటువంటి యొక్క పవిత్రత మనకు లభిస్తుంది. Our physical strength is not the true strength. Our mental strength is not our true strength. Even our wealth is not our true strength. It is only the strength that God gives you, and by the faith in God that you would get, that alone is the true strength. That will enable to promote your sacredness and do all things that will fulfill the purpose of your life. మీరు చరిత్ర యందు అలెగ్జాండర్ సంగతి మీకు తెలిసే ఉండవచ్చును. అతను భారతదేశం పైన దండెత్తి వచ్చి అనేక రకములైనటువంటి యొక్క ధర్మను ఆర్జించి తాను ప్రోగు చేసుకుని అన్నిటినీ కొల్లగొట్టి తాను కావలసినంత ధనమునంతా కూడా తీసుకుని వెళ్లే సమయం లోపల భారతీయులు అడ్డుపడి దానిని దక్కించుకునేటువంటి దీనికోసం తరుముకొని వెళ్లారు. ఈ మధ్య మార్గము లోపల ఈ అలెగ్జాండర్ కు కొంత ప్రమాదమైనటువంటి స్థితి ఏర్పడింది. అలాంటి సమయం లోపల అలెగ్జాండర్ డాక్టర్లు పిలిపించారు. డాక్టర్లు కావలసినంత మంది ఉంటున్నారు. మంత్రులందరూ చుట్టూ చేరారు. డాక్టర్స్ అంతా వచ్చారు. లక్షల మంది సైన్యం అంతా కూడా అక్కడే ఉంటున్నారు. ఆ సమయం లోపల డాక్టర్స్ చూశారు,
ఇది కొన్ని నిమిషం లోపల ఇంకా అలెగ్జాండర్ ఈ దేహాన్ని వదిలిపెట్టాడు అని చాటినారు. చాటిన సమయం లోపల అలెగ్జాండర్ ధైర్యం చేసుకుని, మహాధైర్యశాలి, ఆ ధైర్యం చేసుకుని అక్కడ దగ్గర ఉన్నటువంటి మంత్రుల్ని పిలిచి చెప్పాడు, మంత్రులారా, నేను ఇక దేహంను వదిలిపెట్టిపోతున్నాను. దీనికి తగినటువంటి ఔషధములు ఇంకా లేవు. ఏనాడు ఉండినప్పటికీ, ఎంతకాలం ఉండినప్పటికీ దేహం వదిలిపెట్టక తప్పదు. అయితే నా ఒక్క వాంఛను మాత్రము మీరు అంగీకరించి ఆ విధంగా మీరు చెయ్యాలి అని ఒక ప్రామిస్ తీసుకున్నాడు. You all know this story of Alexander in history. Alexander invaded this country. He earned a lot of wealth. He looted so many treasures. And he collected all this wealth and all the treasures, and he was going back to his country. On the way, people who belonged to this country tried to retrieve this wealth and get back the wealth. But a situation arose when he was suffering from a dangerous disease. All the doctors were called in. The ministers were surrounding him. Lakhs of his attendants and soldiers were present. In their presence, the doctors pronounced that his life was going to last only for a few more minutes. Alexander has to die in a few more minutes. But he was a very courageous man. He was not afraid of death. He told the ministers, I have one desire. It doesn't matter how long one lives, one has to die. I am going to ask you now that you should fulfill this desire of mine after I die. అది ఏమని డాక్టర్లు, మినిస్టర్లు కూడా ప్రశ్నించినప్పుడు తాను చెప్పాడు, నేను కొన్ని నిమిషం లోపల ఈ దేహమును వదిలిపెట్టి నా యొక్క జీవుడు వెళ్తున్నాడు. అయితే ఈ దేహమును మన యొక్క క్యాపిటల్ కు తీసుకెళ్లి వీధి లోపల కూడాను నా యొక్క హస్తమును పైన పెట్టి తెల్లటి వస్త్రము ఈ దేహమునకు చుట్టి ప్రొసెషన్ చెయ్యండి అన్నారు. అప్పుడు మినిస్టర్ అడిగాడు, చేతులు రెండు కర్రలు గట్టి పైకి పెట్టి ఈ కళేబరమునకు తెల్లటి వస్త్రము చుట్టి ఉత్సవంగా తీర్చుకొని పోమని అన్నప్పుడు ప్రజలంతా కూడాను ఎందుకు ఈ అలెగ్జాండర్ చేతులు ఇంత పైకి పెట్టారు, దానిని ఎందుకు కిందికి వంచకూడదని ప్రశ్నించినప్పుడు మేము ఏమని జవాబు చెప్పాలి అన్నాడు. అనేటప్పుడు చెప్పాడు, అలెగ్జాండర్ అనేక రాజ్యములంతా కూడా దిగ్విజయాన్ని గాంచినాడు. కావలసినంత కోట్ల కొలది ధనరాశులంతా కూడా కూర్చుకున్నాడు. కావలసినంత మంది సైన్యమంతా కూడా సంపాదించుకున్నాడు. అంత ఉండినప్పటికి కూడాను కట్టగడపటికి దేహం వదిలిపెట్టిపోయే సమయంలో ఒట్టి చేతులతో పోయాడని చాటండి అన్నాడు. He was to go in minutes. Alexander told the ministers that he will leave the body in a few minutes more. The desire of mine is follows. You take this dead body to our capital. You put white cloth around the whole body, but leave the two hands upwards empty and showing them to all the people. That is how my body should be paraded in our capital, with a white cloth around the rest of the body. Then the minister said, people will ask us, what is the significance of this? Why are you not putting back the hands along with the other body? Why have you kept them open? Then the reply to be given to the people, according to Alexander was a very brave man. He earned several victories. He amassed a great deal of wealth. But with all that, he had to leave the body empty-handed. He could not take any of these things with him. This is the moral of this lesson, and you have to tell the people in the capital this moral. కనుక అలాంటి పెద్ద వారే, ఎలాంటి ధనవంతులైనా, ఎలాంటి బలవంతులైనా, చక్రవర్తులు కూడాను ఈ దేహమును వదిలిపెట్టిపోక తప్పదు. కనుక మనకు కూడాను ఈనాడు కాకపోతే ఏనాడైనా కానీ అట్టి స్థితి సంప్రాప్తమవుతుంది. కానీ మనము తీసుకుని వెళ్లవలసింది కానీ జగత్తులకు అందించవలసినటువంటిది కానీ సత్యమైనటువంటి మార్గము, నీతి నిజాయిలతో కూడినటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడు మనము ఇచ్చిపెట్టిపోయినటువంటిది కానీ ఇంకా మన భవిష్యత్తుకు వచ్చేటువంటి వారికి మార్గదర్శకమైనటువంటివి కానీ ఈ మంచి గుణములు మనం అందించిపోవటానికి మనం తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు, మన సద్గుణములే దీనికి శాశ్వతము. మనిషి పోయిన గుణములు సజీవంగా నిలిచి ఉంటుంటాయి. అట్టి సజీవంగా నిలిచటం చేతనే నేడు మన భారతదేశం లోపల అనేక మంది మహర్షుల యొక్క పేర్లు, అనేక మంది సాధు సంతుల యొక్క పేర్లు, అనేక మంది యొక్క పవిత్రమైనటువంటి మార్గదర్శకులైనటువంటి జయదేవ, గౌరాంగ, తురకారాం, రామకృష్ణ పరమహంస, ఇంకా ఇలాంటి పెద్ద మహా త్యాగులైనటువంటి వారి పేర్లు కూడాను నేటికి కూడాను భారతదేశంలో సజీవంగా ఒక విధమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి చుక్కల వలె ఈ యొక్క లోకం లోపల సంచరిస్తూ ఉంటున్నాయి. When such great people, such people who had great physical strength, even kings and monarchs, they had to pass away and they had to leave the body and die. What of us?
even if it is not today, some other day, any day, everyone has to pass away. What we can therefore do is to attach importance to only truth and morality. The way we lead our life along the principles of truth and morality is the only thing that is going to survive. What we leave behind us as wealth has no meaning at all. Anything that can live after you die is the way you have lived, the way you have supported truth and morality. Man goes, but these good qualities will live even after his death as a permanent contribution. And that is why in our country there have been many Maharshis, many people whose name has remained permanently, like Jayadeva, Gauranga, Tukaram, Ramakrishna Paramahamsa. They are even today living and shining like stars in the firmament of our country. సత్కీర్తిని ఆర్జించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను సాక్షాత్ దైవ సన్నిధి ఎందే సాయుధ్యములో ఉంటుండి సంతోషంతో తన యొక్క జీవితమును పూర్తి కూడా మరచి ఈ యొక్క సాలోక్యమైనటువంటి యొక్క భావంతో తన యొక్క జీవితం లోపల సచ్చిదానందమును అనుభవిస్తుంటారు. Man who has done good things and has earned good reputation for his good behavior, he will always be happy. He will be in bliss. He will be one with God, and he will be living even in this world along with God in the same world, and he will be always blissful. విద్యార్థులారా, ఎవరికి నీ దుఃఖమునివ్వక, ఎవరిని అనానుకూలములో ముంచక, ఎవరిని పరాభవం చేయక, మనము పవిత్రమైనటువంటి మాటలతో, పవిత్రమైనటువంటి నడకలతో, పవిత్రమైనటువంటి యొక్క ప్రవర్తనతో మన జీవితమును అంత్యము చేసుకోవటానికి తగిన ప్రయత్నం చూడాలి. తల్లిదండ్రులు కానీ, మన ఇంటిలో ఉన్నటువంటి పెద్దలు కానీ కఠినమైనటువంటి మాటలతో కానీ వారి హృదయాన్ని బాధ పెట్టకూడదు. కఠినమైనటువంటి యొక్క చర్యలతో వారి హృదయాన్ని బాధించకూడదు. మనము చేసినటువంటివి ఆ సమయమునందు ఏదో ఒక విధమైనటువంటి ఉద్రేకంతో మనం చేయవచ్చును, కానీ భవిష్యత్తులో అవే మనకు తిరిగి వచ్చి మనల్ని బాధించడానికి పూనుకుంటాయి. కాన మనం ఏది చేసినా, ఏది చూసినా, ఏది చెప్పినా రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ఉండక తప్పవు. Students, do not cause sorrow to others. Do not cause inconvenience to others. Do not behave in such a way as you would humiliate others. You must always think of conducting yourself in a sacred manner. Whether it is your father and mother or other elders in your home, you should not use harsh words. You should not do harsh things which will cause pain to them. Maybe in your excitement, in a momentary excitement, you may do something which will hurt them. If you do such a thing, it's bound to come back and rebound on you sometime or other. And everything, all that you do has got a reaction, resound and reflection. Chiraptisayana Narayana, Chiraptisayana Chiraptisayana Narayana, Chiraptisayana Sri Lakshmi Ramana Narayana. Narayana Hari Narayana 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 Sriman Narayana Narayana Naragari Rupa Narayana Naragari Rupa Naragari Rupa Narayana Naragari Rupa Vaikuntavasa Narayana Vaikuntavasa Vaikuntavasa Narayana Vaikuntavasa Vaidehi Mohana Narayana Vaikuntavasa Narayana Vaikuntavasa Vaidehi Mohana Narayana Narayana Lakshmi Narayana Narayana Lakshmi
నత జన పరిపాల నారాయణ నత జన పరిపాలన చిరాప్తి శయన నారాయణ చిరాప్తి శయన చిరాప్తి శయన నారాయణ చిరాప్తి శయన శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నరహరి రూప నారాయణ నరహరి రూప వైకుంఠవాస నారాయణ వైకుంఠవాస వైదేహి మోహన నారాయణ వైకుంఠవాస నారాయణ వైకుంఠవాస వైదేహి రమణ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ నరహరి రూప నారాయణ నరహరి రూప శ్రీరాబ్ది శయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ